ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హేమాస్ హ్యాపీ హోమ్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా బాగున్నా. మీ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఊరికైతే డోక్రా పని మీద అయితే వచ్చాము. వచ్చి కూడా 1 వీక్ అయింది. అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఒక 4 days అలా ఉన్నాము. కానీ అక్కడ నేను అసలు వీడియో అనేది తీయలేదు. మా ఇంటి దగ్గర ఎండ మామూలుగా లేదనమాట. చెల్లి వాళ్ళ ఇంటికి వచ్చి కూడా 3 days అయింది, అయినా వీడియో తీయలేదు. ఈ ఎండలకి అస్సలు వీడియో తీయబుద్ధి కాలేదు. నేనేమనలేదు. సో ఈరోజు అయితే నేను వీడియో అనేది తీస్తున్నా మా చెల్లి వాళ్ళ ఇంట్లో. ఫుల్ డే వ్లాగ్ అనమాట. రేపు మళ్ళీ మేము హైదరాబాద్ అయితే రిటర్న్ జర్నీ అయిపోతాము. ఇప్పుడైతే మా చెల్లి లివర్ ఉంటుంది కదండి, అదైతే తెప్పించింది 1 kg. సో ఆర్డర్ పెట్టించింది. మా మరిదికి బాగోకపోతే ఇంకా ఆన్లైన్లో ఆర్డర్ పెడితే తీసుకొచ్చారు. సో అదైతే ఫ్రై చేస్తుంది. మొన్న చికెన్ లివరు 2 సపరేట్గా తీసుకొచ్చారనమాట. సో అప్పుడు ఒక 1/2 కిలోనో 1/4 కిలోనో ఉంటుంది లివరు. ఓన్లీ అదొక్కటే ఫ్రై చేస్తే చాలా బాగా కుదిరింది అనమాట. బాగా నచ్చింది. సో అందుకని బాగుందన్నానని ఇంకోసారి చేయమన్నాను నేను. అందుకని మళ్ళీ లివర్ ఫ్రై తెప్పించింది అనమాట. ఇంకా రేపు వెళ్ళిపోతామని. మార్నింగ్ దొండకాయ ఫ్రై వండారనమాట. అలాగే ఇదిగోండి, ఇంకా వీళ్ళిద్దరు అయితే ఆడుతున్నారు, జయసాయి అను దీక్షి. ఈ ఎండ్ అయినా వెళ్ళామండి, కానీ ఎంత బాగా ఆడుకున్నారంటే ఇద్దరు. మా చెల్లి జెమ్స్ తెచ్చిచ్చింది. సో ఇద్దరు తింటున్నారు. వీడు దీక్షి 2 జెమ్స్ వాడి దాంట్లో కలిపింది. ఇంకా 2 జెమ్స్ తీసుకుందని మళ్ళీ వద్దాని ఇక వాడు ఏడ్ చేస్తుండు, వాడియే తీసుకుందని. ఐస్ అబ్బాయి వస్తే ఇంకా ఐస్ తీసుకున్నాం అనమాట. మంచిగా ఐస్ అయితే తింటున్నారు. రోజు మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిన దగ్గర నుంచి వీళ్ళ ఇంటికి వచ్చినాక రోజు ఐస్ తింటూనే ఉన్నారు వీళ్ళైతే. అక్కడేమో మా అమ్మ, ఇక్కడికి వచ్చినాకేమో మేము రోజు ఐస్ తీసుకుంటానే ఉన్నాం, పుల్ల ఐస్లు. ఇదైతే మా జయసాయి బర్త్డే ఉందండి, June 8న. సో వాడికి గిఫ్ట్గా నిన్న కొనుక్కొచ్చాం మేము వెళ్ళి. నేను గిఫ్ట్ ఇచ్చాను అనమాట వాడికి. వాళ్ళ అక్క దీక్షి తల్లి వాళ్ళ తమ్ముడికి బర్త్డే గిఫ్ట్ సైకిల్ తీసుకుందనమాట. సో అది వచ్చేసరికి 2650 రూపాయలు పడిందండి సైకిల్. ఇంకా మా అమ్మ వచ్చేసింది అనమాట. ఇంకా రేపు మేము వెళ్తున్నాము. మా తమ్ముడికి కొన్ని డ్రై ఫ్రూట్స్తో లడ్డు చేసి ఇవ్వడానికి, అలాగే మాకు కొన్ని తీసుకుని అయితే వచ్చింది. సుగంధ తీసుకొచ్చింది ఊర్లోది. ఒక బాటిల్ ఏమో ఊర్లో పోయించుకున్నది, ఇంకొకటేమో బయట కొందంట. నిమ్మకాయలు, పిల్లలకి తినడానికి దిల్పాసందు, బిస్కెట్స్ తీసుకుని అయితే వచ్చింది. తీసుకుని వచ్చింది ఇంకా అమ్మ. ఇగో వాళ్ళు ఏమేమి తెచ్చిందని అమ్మమ్మ రాగానే మీ పిండి వెరీ గుడ్. మా దీక్షి కూడా వాయిస్ చెప్తుంది అనమాట. నీకు నచ్చిందా చికెన్ ఫ్రై? సుమా చేసింది. నచ్చుతుంది, బాగా తింది కదా. సో ఇంకా పిల్లలకి పెడదామని అయితే ప్లేట్లో అయితే వేస్తుంది అనమాట. మా జయసాయికి నాన్ వెజ్ అంటే మా జయసాయికి బాగా ఇష్టము. ఇవేమో అమ్మ తెచ్చిన సుగంధ అనమాట. ఒకటేమో బయట కొనుక్కొచ్చింది, నేనైతే ఊర్లో పోయించుకొచ్చిన చిన్న బాటిలే తీసుకున్నాను. అది బాగా టేస్ట్ ఉంటుంది. సుమానికి మ్యాంగో కూడా కోసిచ్చింది కదా. అయితే ఇంకా లంచ్ కోసం ఇంకా అన్ని ప్రిపేర్ చేసుకున్నాం. మ్యాంగో తిందామని. లేట్ అయిపోయింది, 3 అయిపోయింది. ఇంకా ఆగు. అయితే ఇవే అనమాట. మా ఇంట్లో మిక్సీ సరిగ్గా లేదనమాట. అందుకని అమ్మ ఇక్కడ చేద్దామని తీసుకొచ్చింది. అమ్మ వచ్చినప్పుడేమో కరెంట్ పోయింది. ఇంకా అమ్మ వెళ్ళిపోయిన తర్వాత నేను మా చెల్లె చేసాము ఇంకా లడ్లు. అమ్మ ఎలా చేయాలంటే అన్నీ ఏమేం కావాలి అన్నీ అవన్నీ కూడా ఏపి మరీ తీసుకొచ్చింది. అమ్మ అవన్నీ ఏపి బెల్లము అన్ని ప్రతిదీ కొనుక్కునే తెచ్చింది. జస్ట్ మిక్సీ పట్టి కలిపి ఉండలు చేసాము ఇక్కడ. ఇంకా లంచ్ కోసం అయితే అన్నీ తీసుకొచ్చి పెట్టాము నేను మా చెల్లి తిందామని. 3 అయిపోయింది. మా అమ్మకు కూడా ఇంకా కూర్చోమని అందరము, మా చెల్లి వాళ్ళ అత్తయ్య అందరం అయితే కూర్చొని ఇంకా అన్నం అయితే తినేసాము. మా జయసాయి టీవీలో ఆ దెయ్యాల బొమ్మలు చూస్తూ ఉన్నారు. సడన్గా మేము అన్నం కాసేపు తినాలని నేను బయటకు వస్తున్నాను. పెద్ద వర్షము, గాలి, వానలాగా చెట్లు ఎలా ఊగిపోయినాయి అంటే అలా ఊగిపోయినాయండి వర్షము. సో ఇదిగోండి, ఇంకా వర్షం పడుతుంటే మా దీక్ష ఏమో వర్షంలో తడుస్తుందంటే. తడుస్తానావా నువ్వు? వర్షం నీకు ఇష్టమా? వర్షం అంటే ఇష్టం.
వర్షంలో తడుస్తానంటుంది. ఈ మధ్య వర్షం పడితే చాలు ఎక్కడ పడినా కూడా వర్షంలో తడుస్తానంటుంది. అంటే బాబీ బొమ్మ గాలి వాన కదండి, ఇంకా కరెంట్ లేదు. మేమేమో మిక్సీ చేద్దాం అని చూస్తుంటే చూడండి అసలు గాలి ఎలా కొడుతుందంటే అలా కొడుతుంది. అప్పుడు అమ్మమ్మ వాళ్ళు కరెంట్ కూడా పోయిందనమాట. ఇంకెక్కడ వాళ్ళం అక్కడ సప్పుడు చేయకుండా కూర్చున్నాము. వర్షం మామూలుగా పడలేదు, పెద్ద వాన పడింది. పెద్ద వాన అంటే ఇంకా మా చెల్లేమో పిల్లలతో ఆడుతుంది అనమాట కాసేపు. మా అమ్మ ఇంటి దగ్గర హోటల్ అది అమ్మి మళ్ళీ జర్నీ చేసి వచ్చేసరికి మా అమ్మకి అయితే కాళ్ళు నొప్పులు, మామూలుగానే ఒక కాలు బాగా నొప్పి అంటుంది పడి, ఇంకా నొప్పిగా ఉంది. మా అమ్మ అయితే కాసేపు అట్లా పడుకుంది, నిద్రపోలేదు కానీ కాలు అయితే సరిగ్గా నడవనియట్లేదు అమ్మకి. వీళ్ళేమో ఇంకా బయట కూర్చుని ఆడతానని ఫోన్లో బొమ్మలు పెట్టమనేమో వీడు ఆడుకోమంటే మంచిగా బయట వర్షం పడుతుంది గాలి వస్తుందంటే వీడికేమో ఫోన్లో బొమ్మలు కావాలంట. మా జైకి దెయ్యాల బొమ్మలు. ఎంతసేపటికి వాళ్ళ అమ్మ పెదాలు లాగుతూనే ఉంటాడండి. పాలకుత అనమాట బాగా. నిద్రపోయేటప్పుడు ఏంది కూర్చుంటే ఏంది, ఎప్పుడైనా సరే పక్కన అడిపక్కన ఎవరు పడుకున్నా పెదాలు లాగుతూనే ఉంటాడు మా జయసాయి. నీకు తమ్ముడు అంటే ఎంత ఇష్టం? చాలా ఇష్టం, చాలా ఇష్టం. సుమ అంటే ఇంకా చాలా ఇష్టం. ఇంకా అమ్మ అయితే వెళ్ళిపోయింది అనమాట. తర్వాత కరెంట్ వస్తే ఇదిగో ఇంకా నేనైతే అవన్నీ పొడులు చేశాను. ఆ బెల్లం అయితే బాగా మెత్తగా అయిపోతుంది, నా వల్ల అవ్వట్లేదని ఇంకా మా చెల్లికి ఇచ్చేసాను. ఇంకా ఉండలు అయితే ఇంకా మా చెల్లె చేసేసింది. నేను ఆ పిండిల దగ్గరికి ఇంకెళ్ళలేదు. మా చెల్లికి అవన్నీ ఉండలు అవన్నీ చేసేసి పక్కన పెట్టేసింది అనమాట, బాక్స్లో వేసేసి. ఈ బాక్స్ కూడా అమ్మ అక్కడ నుంచి తీసుకొచ్చింది అనమాట. ఇదిగోండి మేము సైకిల్ తీసుకున్నాం కదా, అలాగే లాస్ట్ ఇయర్ బర్త్డేకి మా చెల్లి వాళ్ళు కార్ తీసుకున్నారు. ఇదే బార్బీ బొమ్మ. ఆ కారు ఉందన్నమాట వాడికి. కారు అంతకుముందు ఫస్ట్ బర్త్డేకి మా తమ్ముడు సైకిల్ తీసుకున్నాడు, అలాగే పాండా అన్నీ ఉన్నాయి. ఇంకా ఈ సైకిల్ లేదని నేనైతే ఈ సైకిల్ తీసుకున్నాను, పెద్ద అవుతున్నాడు కదా అని. ఇంకా స్కూల్కి కూడా పంపుతాడు, తొక్కుకోవడం అలవాటు అవుతుంది స్కూల్ దగ్గర తీసుకెళ్ళడానికి కూడా అని. ఈ వెహికల్ అయితే గుర్తుగా ఉంటుంది పిల్లలు ఆడుకోవడానికి కూడా అని నాకు అలా వెహికల్సే ఏమన్నా తీసుకోవాలనిపించి అది తీసుకున్నాను అనమాట. వీళ్ళు చూడండి ఇంకా మంచిగా డ్యాన్స్ అయితే వేస్తుండ్రు, పాటలు పెట్టుకున్న అక్క తమ్ముడు. మా దీక్షకి ఈ మధ్య డ్యాన్స్ పిచ్ అయితే బాగా ఎక్కువైపోయింది. నేను ఇది నా ఫోన్లో స్లో మోషన్ది ఉంటే అది పెట్టి తీసాను అనమాట. చాలా బాగుంది చూడడానికి వీళ్ళిద్దరిది. సో ఈరోజు ఇంకా నైట్ అయితే ఇంకా మళ్ళీ భోజనం చేసేసి ఇంకా పడుకోవడమే అనమాట. మీ అందరికీ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపు మేము రిటర్న్ హైదరాబాద్ వెళ్తామన్నమాట. సో ఆ వీడియో అయితే వస్తుంది, నెక్స్ట్ వీడియో తప్పకుండా చూడండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి.